Cancer Healer Center, a new beginning. తుని మున్సిపల్ చైర్పర్సన్ ఏలూరి సుధారాణి రాజీనామా చేశారు. తమ కౌన్సిలర్స్ ని టీడీపీ నేతలు ఇబ్బంది పెడుతున్నందుకు నిరసనగా తాను రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. స్వచ్ఛందంగానే పదవిని వదిలేస్తున్నాను, ఇకపై ఒక సాధారణ కౌన్సిల్ సభ్యురాలుగానే కొనసాగుతానని ఒక క్లారిటీ చేశారు సుధారాణి. మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా కొన్ని రోజులుగా తునిలో పొలిటికల్ హీట్ కొనసాగుతోంది. ఇప్పటికే 3 సార్లు కోరం లేక ఎన్నిక వాయిదా పడింది. ఘర్షణ వాతావరణం కూడా చెలరేగింది. ఈ నేపథ్యంలో చైర్పర్సన్ పదవికి ఏలూరి సుధారాణి రాజీనామా చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. 30లో 10 లాగేసుకున్నాము, వీళ్ళు వచ్చేస్తారో మా వాళ్ళే అనేసి మా కౌన్సిల్ సభ్యులు చెప్పారండి. 30 నాకు కొత్త కాదు. 2005లోనే నేను చిన్నపిల్లగా ఉన్నప్పుడు ఏమీ తెలియని పరిస్థితుల్లోనే 29 వార్డులు ఒకవైపు చూస్తే మొత్తం టౌన్ మొత్తం నా వార్డు వైపే చూసింది, 10వ వార్డు వైపు. ఇప్పుడు అదే 30 నేను గెలిపించుకున్నాను. ఇప్పుడు ఏంటంటే వీళ్ళు 17 మంది సభ్యులు బలం చూడండి, 17 మంది మేము, ఇప్పుడు 15 మంది ఉన్నారు. 3 రోజుల క్రితం టౌన్ సిఐ గారు జీప్ ఎక్కించుకొని 2 కౌన్సిల్ సభ్యులను తీసుకెళ్లారు. వాళ్ళు ఇప్పటికి కూడా సోషల్ మీడియాలో కూడా వైరల్ అయింది, ఇప్పటికే కనిపించలేదు అది. అంటే ఎంత దౌర్జన్యమా, ఎంత దౌర్జన్యంగా ఇంతలా హింసిస్తారా? ఆడపిల్లలని కూడా చూడకుండా, ఆడవాళ్ళ పెద్దవారని చూడట్లేదు, ఆడపిల్లని చూడట్లేదు. ఇంత దౌర్జన్యంగా, ఇంత దౌర్జన్యం. Cancer Healer Center, a new beginning.